అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే అంటారండి, అమ్మ అంటే నిజం, నాన్నంటే ధైర్యం అని. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం ఆవిరి పకోడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా ఆవిరి పకోడీ. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసిన తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం సోడా, మన వంటింటి సోడా అంటారు కదా, వండుకునే సోడా వేసిన తర్వాత ఇవి రెండింటిని బాగా కలిపి ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేస్తున్నాం. పెరుగుతో పాటు నిమ్మరసం కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని, చాలా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు, మనం దోశపిండి ఎలా చేసుకుంటాం అలాగా. ఇందులో నిమ్మరసం, బేకింగ్ పౌడర్ ఇంకా సోడా వేసాం కాబట్టి కలుపుతూ ఉంటే పొంగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్లు, చూడండి ఇలా పల్చగా. ఒక్కసారి చూడండి, ఇలా పల్చగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని, మనం బేకింగ్ పౌడర్, సోడా అన్ని వేసుకున్న తర్వాత మరి బాగా ఎక్కువ కలపకండి, ఎందుకంటే అది పొంగుతుందని చెప్పాను కదా. ఎక్కువగా కలిపితే అది ఇంకా పొంగదు. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా మీ దగ్గర ఒక ప్లేట్ అయినా సరే, ఏదైనా బౌల్ ఉన్నా సరే, కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇలా మెల్లిగా, సగం కన్నా ఎక్కువగా, ఎందుకంటే మనం ఆవిరి పడితే పైకి పొంగుతుంది, అందుకని కొంచెం సగం కన్నా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను పొయ్యి మీద కుక్కర్లో నీళ్లు వేసుకొని పెట్టుకున్నాను. చక్కగా ఆవిరి అవుతుంది కదా. దీన్ని కొంచెం జాగ్రత్తగా ఇలా మధ్యలో పెట్టుకొని, కుక్కర్కి పైన విజిల్ పెట్టకుండా ఓన్లీ గ్యాస్కెట్ పెట్టేసి ఇలా క్లోజ్ చేయాలి. తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆవిరి పడితే కనుక మన ఆవిరి పకోడా మొత్తం రెడీ అవ్వదు, సగం రెడీ అవుతుంది. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. పకోడీ అనగానే మీరు ఏమనుకున్నారు, నేను నూనెలో ఫ్రై చేస్తాను అనుకుంటున్నాను కదా. లేదండి, పకోడీ అని చెప్పాను కరెక్టే, కానీ నూనెలో మటుకి ఫ్రై చేయట్లేదు. ఇలా సపరేట్ గా పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి నేను దాన్ని తడకా చేస్తున్నాను. అదే మనం తాలింపు వేసుకుంటాం కదా, అలా తాలింపు వేసుకొని మన పకోడీలు బయటికి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అప్పుడు తాలింపు పైన వేస్తాం. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు మనం విజిల్ ఏం పెట్టలేదు కాబట్టి లోపల ఎక్కువసేపు ఆవిరి ఉండదు. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఆవిరంతా తొందరగా వెళ్ళిపోతుంది. చూసారా ఎంత చక్కగా పొంగిందో. కానీ ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకొని, ఇది కొంచెం చల్లగా అయ్యేలోపు తాలింపు వేసుకుందాం. ఎందుకంటే వేడిగా కట్ చేస్తే విరిగిపోతుంది కదా, అందుకని ఇది కొంచెం చల్లగా అయ్యే లోపల తాలింపు వేసుకుందాం. పెనం కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నూనె, ఇందులో ఆవాలు, సన్న ఆవాలు వాడండి, తాలింపులో బాగుంటుంది. ఇంకా మనం పిల్లల కోసం చేస్తాం కాబట్టి లావుగా వేసే ఆవాలు అయితే కొంచెం పండు కింద తగిలితే కొంచెం చేదుగా అనిపిస్తాయి. అందుకే చిన్న ఆవాలు అయితే చాలా బాగుంటాయి చూడడానికి, తినడానికి. చిన్న ఆవాలు వేసిన తర్వాత ఎండుమిర్చి, 2 ఎండుమిర్చిలు మధ్యలోకి విరిచి ఇందులో వేసాను. అలాగే కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఇప్పుడు కొంచెం పసుపు, దాని తర్వాత మంచి సువాసనని, మంచి రుచిని ఇచ్చే ఇంగువ. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు,
సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను. కానీ మీకు కావాలంటే వేసుకోండి, ఇది కంపల్సరీ ఏం కాదు, మీకు ఇష్టం ఉల్లిపాయలు అంటే ఇష్టం ఉంటే వేసుకోండి. చూడండి ఇక్కడ అస్సలు నూనె లేదు కదా, ఇందులో ఇంకా కొంచెం నూనె వేసుకోవచ్చు. పకోడీ కోసం మనం చేసుకున్న రాగి పిండి శనగపిండి మిశ్రమంలో కొంచెం కూడా ఆయిల్ వేయలేదు కదా, అందుకని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంటే కొంచెమే అండి, ఓన్లీ ఈ తాలింపుకు సరిపడా ఉప్పే. ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు మటుకే ఇందులో వేయాలి. కొంచెం వేగితే సరిపోతుంది, మరి బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఉల్లిపాయలు లైట్ గా సన్న సన్నగానే ఉన్నాయి కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందులోనే వేయకుండా ఈ తాలింపుని మనం ఈ పైన వేసిన తర్వాత అప్పుడు వేస్తే చూడడానికి బాగుంటది, తినడానికి కూడా బాగుంటది కదండి. మనం శనగపిండి ఇంకా రాగి పిండి కలిపి ఆవిరి పట్టుకున్నాం కదా, చూడండి ఎంత బాగా పొంగిందో, అలాగే చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక కత్తి తీసుకొని సైడ్కి ఇలా మెల్లిగా, ఆల్రెడీ లూజ్ గానే ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి అనుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేతి పైన చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని, అసలు ఇలా చేతిలో తీసి పట్టుకుంటే స్పాంజ్ లాగా ఉందండి, కేక్ లాగా, అలాగే తినేయచ్చు కూడా. కత్తికి ఇప్పుడు కొంచెం నూనె, ఒక చుక్క మటుకి నూనె వేసుకుంటే రెండు వైపులా ఇలా నూనె పెట్టుకున్న తర్వాత మీకు ఎలా నచ్చితే అలా. ఎవరైనా సడన్ గా దీన్ని చూస్తే ఏమనుకుంటారు, చాక్లెట్ కేక్ అనుకుంటారు కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకోండి, మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా. ఇప్పుడు ఇలా అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తాలింపు వేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ తీసి ఇందులో మెల్లిమెల్లిగా ఇలా పట్టుకొని ఇలా ముట్టుకొని చూస్తే ఎంత సాఫ్ట్ గా ఉందో. నేనైతే మళ్ళీ 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 చెప్తున్నా, నాకు ఇది కేక్ లాగానే అనిపిస్తుంది. ఇలా కనుక పిల్లలకి ఇస్తే ఇష్టంగా కూడా తింటారు. అయితే ఇవన్నీ ఈ ప్యాన్ లో వేసుకొని ఒక్కసారి ఇలా ఇలా, మరి ఎక్కువగా స్పూన్ తో కలపకండి, లైట్ గా ఇలా ఇలా అంటే కలిసిపోతాయి. ఇప్పుడు వీటిపైన సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, దాంతో పాటు కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి మెల్లిగా, మరీ గట్టిగా కాదు, తాలింపంతా కలిసిపోతుంది. ఇలా ఒక్కసారి అంటే పైనకి కిందకి తాలింపంతా కలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇలా ఇలా అంటే చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, మొత్తం అన్నిటికీ బాగా పట్టుకుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఇప్పుడు మనం పిల్లలకి ఏది ఇచ్చినా కూడా అందంగా వాళ్ళు చూడగానే తీసుకొని తినేలాగా చేసి ఇస్తాం కదా. ఈ రోజు కూడా అలాగే చక్కని ప్లేట్ పెట్టుకొని అందులో ఉల్లిపాయల్ని మంచిగా ఒక ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నాను. దానిపైన క్యారెట్ కూడా, చూడండి క్యారెట్ ని కూడా ఇలా ఫ్లవర్ లాగా పెట్టారు. ఇప్పుడు ఆవిరి పకోడీని తీసి చిన్న చిన్న ముక్కలన్నీ కింద పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్ద ముక్కల్ని పైన పెట్టండి. చివరగా పైన ఎండు మిరపకాయని ఇలా పెట్టి దానిపైన కరివేపాకు, కొంచెం మిగిల్చుకున్న కొత్తిమీర. ఇప్పుడు కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరిని అంతా తీసుకొని ఒక సైడ్కి
చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తుంటే తీసుకొని తినాలనిపిస్తుంది కదా. ఏది చేసినా కూడా మన వాళ్ళకి ఏది అందించినా కూడా అందంగా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఆవిరి పకోడీలు తయారీ విధానం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ రాగి పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, పెరుగు, నిమ్మరసం వేసి పలుచగా కలుపుకోవాలి. దీనిని ఒక ప్లేట్ లో వేసుకొని కుక్కర్ లో మరుగుతున్న నీటిపై ఉడికేటట్లు 10-15 నిమిషాల పాటు ఆవిరి పట్టించాలి. ఇప్పుడు పెనంలో నూనె, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఇప్పుడు ఆవిరి పట్టించిన ముక్కలను వేసి కలుపుకోవాలి. చివరగా పచ్చి కొబ్బరి, కొత్తిమీర కలుపుకుంటే ఆవిరి పకోడీలు రెడీ. చూసారు కదండి, ఈ రోజు మన వంటకం ఆవిరి పకోడాలు. కనుమరుగైపోయిన ఆరోగ్యకరమైన వంటకాలన్నీ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మా మమ్మీస్ కిచెన్. అందులో ముఖ్యంగా బామ్మగారాబం సెగ్మెంట్ అన్ని అండి, చాలా చాలా ఆరోగ్యకరమైన వంటకాలన్నీ ప్రతి గురువారం రోజు మధ్యాహ్నం 2:45 మీ ముందుంచుతుంది మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మరి రేపు మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ అండి. ఫ్రైడే ఫ్రైస్ లో మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో 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 ప్రేమతో. బాయ్. పట్టి సమోసా అండి. 3 వంతుల మైదా పిండికి 1 వంతు గోధుమ పిండి. చపాతీ పిండికి మనం ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. సమోసాన్ని 2 రకాలుగా చేయొచ్చండి. మలుస్తూ ఉన్నప్పుడల్లా ఇక్కడ చివర్లో మటుకి స్ట్రెయిట్ గా ఉండాలి.